ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ముమ్మడివారం నియోజకవర్గంలోనే అలాగే ఒక ఉద్యానవన పంటలో ప్రధానంగా తో పాటు వరి కూడా తీవ్రంగా నష్టపోయామన్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చెప్పండి, ఏంటి మీ తోట ఏ తోట నష్టపోయింది? అరటి తోటలు అవి పడిపోయినాయండి. అరటి తోట, వరి చేలు తయారైపోయిన ఈనక దశ పాలు పోసుకునే దశలో ఉన్న చేలన్నీ పడిపోయి, దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టం అంచనా వేసి మా రైతులకు ఆర్థికంగా ఆదుకుంటారని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఏ నష్టపోయినా ఇంకా ఏ పంటలో నేల కొరికే? వంగ, మన కూరగాయల పంటలు అనేవి వంగ, బెండ ఇటువంటివి కూడా చాలా నీటిలో మునిగిపోవడం అలా జరిగినాయి. వీటిని కూడా ఉద్యాన శాఖ అధికారులు పర్యటించి మాకు రైతులకు ఆర్థికంగా సాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అంటే అరటి తోట ఎన్ని ఎకరాలు వేసారు? ఎన్ని ఎకరాల్లో మీకు ఇప్పుడు నేల కొరిగిందండి? ఎకరం తోటలు వేసామండి. చాలా చెట్లు వరకు డ్యామేజ్ అయినాయి. ఏదైనా నష్టం కొంచెం అనుకున్న దాని మీద కొంచెం తక్కువైనా కానీ ఏదైనా నష్టం జరిగిందండి. కొబ్బరి చెట్లు అయితే పర్వాలేదు కానండి, ఈ అరటి ఇలాంటి వాటికి ఎన్ని గంటల ప్రాంతంలో గాలిలో వచ్చేయండి? ప్రధానంగా 2:30, 1 గంట ఆ టైంలో బాగా ఎక్కువగా జరిగిందండి. ఆ టైం అనుకుంటాం. అయితే కొంచెం ఎక్కువగానే ఉందండి ఎఫెక్ట్ అయితే. అంటే గాలిల తీవ్రత ఎలా ఉందంటే మొదటగా ఈ యొక్క ప్రాంతంలోనే తీరం దాటుతున్నారు. గాలిల తీవ్రత ఎలా ఉందండి గతంలో ఎప్పుడైనా చూసారు? ముందుగా ఇచ్చిన అంచనా ప్రకారం అయితే కాకినాడ, యానం, అమలాపురం మధ్యలో అన్నారు. అయితే కొంచెం తీవ్రత అనుకున్న దాని మీద కొంచెం తక్కువే వచ్చింది. అయితే ఇలా మన నర్సాపురం సైడ్ వెళ్ళిపోవడంతో అనుకున్న దాని మీద కొంచెం తక్కువగానే ఉంది. కొబ్బరి చెట్లు అయితే పర్వాలేదు కానీ మిగతా కొంచెం పంటలు అయితే నష్టం జరిగింది. ప్రధానంగా వరి అయితే పడిపోవడం జరిగిందండి. అవి నీటిలో కూడా మునుగుతున్నాయి. ఒకసారి వ్యవసాయ అధికారులు అందరూ వచ్చి రెడీ అయిపోయింది, సిద్ధమైపోయింది, పొట్ట మొత్తం పోసుకునే దశలో కొంత తయారైనాయండి. కొంత అయితే చిరుపొట్ట దశలో ఆ టైంలో ఉన్నాయి. ఈ వర్షపు నీరు అయ్యి అధికంగా ఉండటం వల్ల అవి రేపు పొద్దున్న పాలు పోసుకున్నా కానీ సరైన గిట్టుబాటు ధర పొల్లు అది రైతు వారిగా నష్టమే. రైతులను ఏదో రకంగా అధికారులు స్పందించి అంచనా వేసి మా రైతులకి ఆర్థికంగా మీరు ఏదైతే అరటి తోట ఇస్తారో అన్నీ కూడా ఇదే దశలో ఉన్నాయా? మొత్తం అన్నీ కూడా కోసే దశలో మొత్తం నేల కొంత ఇంకా లేత మొక్కలు కూడా ఉన్నాయి. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే కొన్ని ప్రాంతాలలో మొత్తం రైతులకైతే తీవ్రం దాటే సమయంలో గాలిల తీవ్రత రాత్రి 1 గంట సమయంలో గాలిల తీవ్రత అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క ముమ్మడివారం నియోజకవర్గం కావచ్చు, అలాగే రావులపాలెం, ఈ యొక్క కొత్తపేట ఏరియాల్లో ఈ యొక్క ఉద్యానవన పంటలు అయితే తీవ్రంగా నష్టపోయాయి. కొన్ని ప్రాంతాలలో చెట్లు కూడా ఆ నేల ఇంకా వర్షాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే పడిన దానికైతే కొంత మేరకైతే నష్టపోయింది. అలాగే రేపటి నుంచి వర్షపాతం అయితే ఇంకా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవి ఇంకా పూర్తి స్థాయిలో నష్టపోతామని, అలాగే రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలంటూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. దీనికున్న తాజా పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అమలాపురం పరిసర ప్రాంతాల్లో దారుణంగా నష్టపోయినట్లుగా తెలుస్తుంది. రైతులు 4.4 లక్షల ఎకరాల్లో భారీగా నష్టం జరిగింది. ముఖ్యంగా అరటి, వరి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఉద్యానవన పంటలు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమని ఆదుకోవాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది, వారు రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా మారడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక నెల్లూరులో వరుసగా భారీ వర్షపాతం నమోదవడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో నెల్లూరు వ్యాప్తంగా భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. నెల్లూరులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ వరుసగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైయెస్ట్ రెయిన్ఫాల్లో మనకి మ్యాక్సిమం రెయిన్ఫాల్ అక్కడే కనిపిస్తుంది. నెల్లూరు మీద భారీ ఎఫెక్ట్ ఉంటుందని ఆర్టీవీ మొదటి నుంచి మీకు చెప్తూనే వస్తుంది. ముఖ్యంగా మనం కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీగా ఎఫెక్ట్ ఉంటుందని మనం అనుకున్నాం. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో నెల్లూరులో ఇళ్లు నీట మునిగినట్లుగా తెలుస్తుంది. పంటలు తీవ్రంగా నష్టపోయారు. వాగులు చాలా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు దాటే క్రమంలో అనేక మంది గల్లంతైనట్లుగా తెలుస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో గయాస్ మనతో లైవ్లో సిద్ధంగా జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం నెల్లూరులో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గయాస్ ప్రజెంట్ అక్కడ కండిషన్ ఎలా ఉంది? నెల్లూరులో చాలా ప్రాంతాలు నీట మునిగినట్లుగా తెలుస్తోంది. నెల్లూరు నగరంలో లోతట్టు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో అయితే నీట మునగడం జరిగింది. ప్రస్తుతం మనము తల్పగిరి కాలనీ, శ్రామిక నగర ఆ ప్రాంతాల్లో ఉండే మనం చూస్తున్నాము, విజువల్స్ రూపంలో చూస్తున్నాము ఏ విధంగా శ్రామిక నగర్ 1వ వీధిలో మొత్తము ఆ ఇళ్లలో కూడా
వాటర్ చేరడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము సుమారు ఒక అడుగు లోతు వరకు ఇక్కడంతా వాటర్ చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి ఇళ్లలో నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందంటే శ్రామిక నగర్లు మొత్తము ఇళ్ళు వివిధ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. కనీసం ఈ ప్రాంతంలో వాటరు మనం చూస్తున్నాం. వాటర్ మొత్తం ఇక్కడ మొత్తం ఈ వీధిలో శ్రామిక నగర్ 1వ వీధిలో మొత్తము వాటరు నిలిచిపోవడంతో గత 3 రోజుల నుంచి ఇక్కడ కనీసం బయట కూడా రాలేని పరిస్థితి. వాళ్లకు జీవన ఉపాధి కూడా లేదు. ప్రస్తుతము నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రాత్రి వాళ్ళ తమ్ముడు అదేవిధంగా నగరపాలక సంస్థ అధికారులు వచ్చి ఈ కొంత నీటిని కూడా తోడేయడం జరిగింది. దీంతో కొంతవరకు నీళ్లు తగ్గాయి. అదేవిధంగా నెల్లూరు నగరంలో చూసుకుంటే తలపగిరి కాలనీ, టైవర్స్ కాలనీ, అదేవిధంగా భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి అయితే ఏర్పడి ఉంది. ఇళ్లలో కూడా నీళ్లు రావడం జరిగింది. రాత్రి 3 గంటల నుంచి అయితే కొంత వర్షం తెరపి ఇవ్వడం వల్లే కొంతవరకు ఇబ్బంది లేకుండా పోయింది. అయితే వీటిని నగరపాలక సంస్థ అదేవిధంగా ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నీటిని తోడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళ చేత కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా ఎప్పటి నుంచి వాటర్ నిలిచిపోయింది? వాటర్ నేను రాత్రి నుంచి అన్న ఇప్పుడు పోయిన సంవత్సరం కాలువలు తీసాం వాటంతా. ఇప్పుడు 1 గంట తర్వాత నీళ్లు ఏమి ఉండవు. శ్రీధరన్న గిరన్న ఆదేశాల మేరకు పోయినసారి కాలువలు మొత్తం తీసి 1 గంట తర్వాత ఇక్కడ ఏమి నీళ్లు అయితే ఉండవు. గిరన్న నిన్న మొత్తం ప్రతి గ్రామం, ప్రతి ఏరియా, ప్రతి డివిజన్లో తిరుగుతా ఉన్నారు. ఇక్కడ 30 డివిజన్లు ఉండే నాయకులు కానీ, కష్ట ఇన్ఛార్జ్ మల్లెపల్లి రఘు గారు కానీ, అట్నే అధ్యక్షులు యానదయ్య గారు కానీ తిరుగుతా ఉన్నారు. సాయినగర్ కానీ, తిరుమల నగర్ కానీ, వైఎస్ఆర్ నగర్ కానీ మునిగిపోయే పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు 2 నెలల నుంచి జాగ్రత్త తీసుకోవడం, వీళ్ళకి కాలువలు కానీ జేసీబీలు పెట్టి హిటాచీలు పెట్టడం, మొత్తం ఏం కావాలన్న ప్రతి ఇంటికి పోయి తిరుగుతున్నారు నాయకులు అందరూ, కోటి ప్రభుత్వ నాయకులు అందరూ. గిరన్న కూడా గట్టిగా చెప్పారంట వీళ్ళకి, మీకు ఏం అవసరం వచ్చినా ఏదైనా కూడా ప్రజలకి మీ దగ్గరుండి వాళ్ళకి ఫుడ్ కానీ ఏదైనా ప్రతిది కూడా అందిమని చెప్పి చెప్పడంతో వాళ్ళు ప్రతి రాత్రి అంతా నిన్న ఉదయం 6 గంటలకు రావడం నా దగ్గర నుంచి ఇక్కడ సామినగర్ కానీ, వైఎస్ నగర్ కానీ, రామకోట నగర్ మొత్తం ప్రాంతాలు తిరుగుతానే ఉండరు, చేస్తానే ఉండరు. బాగా ఉంది మాకు ఇది. శ్రీధరన్న గిరన్న ఆధ్వర్యంలో బాగా చేస్తున్నారు. మాకు అంటే శ్రామిక నగర్లు మొత్తం నిరుపేదలు ఉన్నారు. జీవనం మొత్తం వివిధ చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం 3 రోజుల నుంచి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇబ్బంది అయితే పాపం దేవుని దేవాల బాగానే ఉంది. బాగానే పడతాను. ఇబ్బంది పడినా కూడా శ్రీధరన్న గిరన్న ఆధ్వర్యంలో బాగా పనులు జరుగుతున్నాయి. బాగానే ఉండే రోడ్లు కానీ అన్ని బాగా చేస్తున్నారు. ఇప్పుడు దాకా అయితే పోయిన ప్రభుత్వంలో అయితే నీళ్లు ఇక్కడ దాకా ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడ దాకా ఉన్నాయి. ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి నీళ్ళు 1 గంట తర్వాత చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి కదా, అంటే వర్షం మొన్న రాత్రి నుంచి పడడంతో ఎక్కడ కూడా నీళ్లు ఉంటాయి. లేకుండా 1 గంట తర్వాత మళ్ళీ ఏమి ఉండవు నీళ్లు. మీరు చెప్పండమ్మా, ఎప్పటి నుంచి వాటర్ ఆగి ఉంది, ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ప్రస్తుతం ఈ వీళ్ళ ప్రభుత్వంలో బాగానే ఉంది సార్. గిరన్న శ్రీధర్ అన్న ప్రభుత్వంలో బాగానే ఉంది. ఇంతకు ముందు ప్రభుత్వం అయితే నడుము లోతు నీళ్లు, అంగటి కూడా పాలేం, అట్లా ఉండింది పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే ఉంది. మనం చూస్తున్నాము మొత్తం, అంటే ఇక్కడ ఇళ్లలో కూడా నీళ్లు వచ్చిన ఇది ఉండే మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే ఇక్కడ మొత్తం వాటర్ రావడం జరిగింది. 3 రోజుల నుంచి పాపం వాళ్ళు ఇళ్లలో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. ఏమ్మా, దాకా పోవటం లేదు, నిలబడిపోతా ఉండయి నీళ్లు. దాని మార్గం చూడండి సార్, పోయే మార్గం. ఎలా ఇబ్బంది పడతా అంటే పొయ్యి కూడా మనం చూస్తున్నాము. వీళ్ళు కర్రలు కూడా అంటే వంట చేసుకునేందుకు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కనీసము ఆ కర్రలు కూడా ఇవి వర్షానికి తడిచిపోవడం జరిగింది. తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం సార్. మీరేం చేస్తుంటారు? మేము ఏం చేయం సార్, ఇంట్లోనే ఉంటాం. మీ ఆయన ఏం చేస్తాడు? కూలి పని సార్, కూలి పని చేసుకుంటాం. 3-4 రోజుల నుంచి కూలి పని ఉంది. లేదు సార్, ఎట్లుంటది ఈ వర్షానికి? అసలు బయటికి పోయేదానికే లేదు సార్. ఇది పరిస్థితి. అదే విధంగా మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ఇది చూద్దాం. ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? వానలు సార్, ఒకటే వానలు. పాల ప్యాకెట్ తీసుకుపోయినా మాకు దారి లేదు. నీళ్ళ ప్యాకెట్ తీసుకు వాన నీళ్ళ బయట దాకుతున్నాం సార్. ఇట్లా జులతులు నీళ్లు. ఎప్పటి నుంచి నీళ్లు ఆగిపోయి? 4 రోజుల నుంచి ఉన్నాయి సార్ ఇక్కడ ఆగిపోయి. ఎప్పటి నుంచి నీళ్లు ఆగిపోయి ఉండేవి? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? మామూలుగా ఇంత ముందు అంటే చాలా వరదలు వచ్చినప్పుడల్లా చాలా మొక్కల్లో నీళ్లు నిలబడుతున్నాయి ఇప్పుడు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడుండే ప్రభుత్వంలో
కొంచెం మామూలుగా ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల అక్కడ ఉండే కాలువలు కానీ ఇక్కడ ఉండే మామూలుగా అడ్డంకులన్నీ తొలగిస్తా ఉన్నారు. ఇక్కడ ఉండే ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా చాలా ఇదిగా పనిచేసి రైట్. ముందస్తుగా ఒక 2 నెలల నుంచి చాలా చాలా కేర్ తీసుకొని చాలా ఇదిగా చేస్తా ఉన్నారు. చేయటం వల్ల గయాజ్, నేను మీతో మళ్ళీ కాంటాక్ట్ లోకి వస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. ఒకసారి నేను మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి మ్యాప్స్ మనం చూద్దాం. అసలు తుఫాన్ ఎటువైపు వెళ్లాల్సింది, ఎటువైపు వెళ్ళింది, ఏ ప్రాంతాల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉంది, ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ చూపించబోతుంది అనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఫస్ట్ ముందుగా ఇక్కడ చూడొచ్చు మీరు. సో దిస్ ఈస్ ద రూట్ మ్యాప్. తుఫాన్ ఇలా వెళ్తుందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదిగో ఇక్కడి నుంచి మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. రాత్రికి ఇక్కడ ఉంది, రాత్రికి ఇక్కడ అదిగో కరెక్ట్గా మన తీరంలో ఉంది, రాత్రికి మన బోర్డర్లో ఉంది. రాత్రి తర్వాత తీరం దాటడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ముఖ్యంగా ఈ హైదరాబాద్ మీద అలాగే తెలంగాణ మీద చాలా ఎఫెక్ట్ కనిపించేటువంటి అవకాశాలు క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. ఖమ్మం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఇటు వరంగల్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్, ఖమ్మం ఈ ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణని ఆనుకొనే వెళ్తున్న నేపథ్యంలో ఇది ట్రావెల్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ మీద చాలా ఎఫెక్ట్ కనిపించేటువంటి అవకాశాలు క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం తమిళనాడు ఓ పక్క, చెన్నై, ఇదిగో ఇక్కడ ఈ కింద ప్రాంతం మీద కూడా ఎఫెక్ట్ కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో కూడా అత్యంత వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాలుగా మనం చూస్తూనే ఉన్నాం. సో ఒంగోలు మీద కూడా ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా విజయవాడలో ఎఫెక్ట్ కనిపించింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉంది. సో అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో లోపల విజయవాడ సమీపంలో మనకి కనిపిస్తుంది కాబట్టి సో ఇక్కడి నుంచి ట్రావెల్ చేసే సమయంలో ఈరోజు మధ్యాహ్నానికి లేదంటే సాయంత్రానికి తెలంగాణ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఒకసారి నేను మీకు ఇక్కడ చూపిస్తాను క్లౌడ్ ఏ విధంగా ఉందనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇదిగో క్లౌడ్ అంతా కూడా కొంత డిస్ట్రిబ్యూటెడ్గా ట్రావెల్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనకు కాన్సన్ట్రేట్ అయి ఉంది విజయవాడ నుంచి ఈ ప్రాంతంలో మనకు కాన్సన్ట్రేట్ అయి ఉంది. మనుగోరు, విజయవాడ ఈ ప్రాంతంలో, ఖమ్మం ఈ మధ్యలో కాన్సన్ట్రేటెడ్గా ఉన్నప్పటికీ కూడా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఇదిగో హైదరాబాద్ ఇక్కడ ఉంది. మనం చూడొచ్చు ఒకసారి క్లౌడ్ కండిషన్ మనం చూస్తున్నాం ఏ రేంజ్లో డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనేది ఒకసారి మనం చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయింది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా డిస్ట్రిబ్యూట్ అయింది. సెంట్రల్ పాయింట్ ఇక్కడ ఉన్నప్పటికీ, సెంట్రల్ కాన్సన్ట్రేషన్ మేజర్గా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనందరికీ తెలిసిందే సైక్లోన్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఎక్కువగా, అంటే మధ్యలో ప్రాంతం కంటే కూడా చుట్టుపక్కల ప్రాంతాల మీద ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడి నుంచి ట్రావెల్ అవుతున్నప్పటికీ కూడా క్లౌడ్ ఎంతవరకు విస్తరించిందనేది మనం చూడొచ్చు. కాకపోతే నిన్నటితో పోల్చుకుంటే నిన్న చాలా కాన్సన్ట్రేటెడ్ క్లౌడ్ మనం చూసాం. అంటే ఒక చిన్న సర్కిల్లోనే క్లౌడ్ అంతా కూడా మనకు కనిపించింది. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ దూరం డిస్ట్రిబ్యూట్ అయ్యడాన్ని మనం చూడొచ్చు. అంటే అత్యంత భారీ వర్షపాతం కాకపోయినప్పటికి కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతాలు నమోదయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎక్కువ విస్తరించి ఉండడం వల్ల ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మేజర్గా ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది విజయవాడ, వరంగల్, రామగుండం, అలాగే మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, ప్రొద్దుటూరు, కర్నూలు, హైదరాబాద్, అలాగే మహబూబ్ నగర్, ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఇదిగో ఇక్కడ నాందేడ్, వరంగల్, ఇక్కడ ఇంతవరకు మొత్తం వ్యాపించి ఉండడాన్ని మనం క్లియర్గా చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఇది మాత్రం క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న రాత్రి నుంచి హైదరాబాద్లో భారీ వర్షం పడుతూనే ఉంది, కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పరిస్థితి కనిపిస్తుంది. 19 ప్రాంతాల్లో మేజర్గా 19 స్పాట్స్ని గుర్తించినప్పటికీ కూడా 19 జిల్లాలను గుర్తించినప్పటికీ కూడా అంతకు మించిన సంఖ్యలో ఇప్పుడు ఎఫెక్ట్ క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉన్నాయి. ఇప్పటికే రైతులు ఇప్పటికే నష్టపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. మరొకసారి తెలంగాణ మీద భారీ వర్షపాతం నమోదు అవబోతోంది. అలాగే ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో కూడా మనకి చెన్నై, అలాగే బెంగళూరు, అంటే
ఇటు తమిళనాడులోను, కర్ణాటకలోను, కేరళలో కూడా దీనివల్ల భారీ వర్షపాతాలు నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. డౌన్ స్ట్రీమ్ నుంచి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని పైకి మూవ్ అవుతున్న నేపథ్యంలో కొంత అన్ప్రెడిక్టబుల్గా ఉందని చెప్పాలి. అంటే ప్రిడిక్ట్ చేసినటువంటి వే కంటే కూడా చాలా ఎక్స్పాండ్ అయిన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా అంటే మొత్తం దక్షిణ భారతదేశం మీద పూర్తి స్థాయిలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చూపించబోతోంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అలాంగ్ విత్ దట్ ఒకసారి నేను మీకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ ద కండిషన్. ఇప్పటికీ కూడా ఇలాగే ఉంది. నా వెనక మీరు చూస్తున్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. ఎక్కడ చూసినారు సరే భారీ చెట్లు సైతం కూలిపోయినటువంటి పరిస్థితి. సుమారుగా అంటే ఓకే, కాకినాడలో పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కాకినాడలో ఉన్నటువంటి సిచ్యువేషన్. కాకినాడ ఆ పరిసర ప్రాంతాల్లో సహజంగా ఈ చెట్లు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అరటి చెట్లు లేదంటే కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా భారీగా ఉద్యానవన పంటలు కూడా భారీగా నష్టపోయినట్లుగా తెలుస్తుంది. అరటి రైతులు చాలా దారుణంగా నష్టపోయారు. ఈరోజు ఉదయం కూడా ఆర్టీవీ అర్లీ మార్నింగ్ అరటి రైతులతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ నష్టం గురించి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేసింది. సో ఇది కాకినాడలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పోల్స్ మీద, ఎలక్ట్రిక్ వైర్స్ మీద ఈ చెట్లు కూలిపోయిన నేపథ్యంలో ఇది ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ. సో కూలిపోయిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ పోయినట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అధికారులు ముందుగానే ఆపేశారు. ఎక్కడైతే కొండ చర్యల పక్కనున్నటువంటి ప్రాంతాలు కానీ లేదంటే అడవి ప్రాంతాలు కానీ చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో, భారీ వృక్షాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అలాంటి చోట్ల ముందే ఎలక్ట్రిసిటీని పూర్తిగా అధికారులు ఆపేసినట్లుగా తెలుస్తుంది. మరి కొన్ని చోట్ల ఇలా వైర్స్ తెగిపడడం, పోల్స్ పడిపోవడం, ఇళ్ల మీద కూడా చాలాసార్లు పడిపోయినట్లుగా తెలుస్తుంది. చెట్లు రోడ్లకు అడ్డంగా పడిపోవడంతో చెట్లను తొలగించేందుకు స్థానికులు కూడా చాలామంది అక్కడ కృషి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు మనం ఇక్కడ చూడొచ్చు ఇక నదీ పరివాహక ప్రాంతాలు కానీ చీరాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సముద్ర తీర ప్రాంతం అంతా కూడా చాలా గందరగోళంగా ఉంది. ఇదిగో చీరాల్లో ఉన్నటువంటి ప్రజెంట్ కండిషన్ ఇది. ఒక కారు ఎలా కొట్టుకుపోతుందో మనం చూడొచ్చు. అంటే సముద్రం అలలు చాలా వేగంగా వచ్చి ఆ తీరాన్ని ఢీకొట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని రిటైనింగ్ వాల్స్ కానీ అంటే రాళ్లతో కట్టేటువంటి కొన్ని వాల్స్ కానీ అలాగే రోడ్లు కానీ చిన్న చిన్న బ్రిడ్జిలు కానీ ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. చాలా భారీగా సముద్రం ముందుకు వచ్చింది. అలాగే అరౌండ్ 1 మీటర్ టు 1.5 మీటర్ వరకు ఉండేటువంటి అలలు 3 మీటర్స్ వరకు కూడా హైట్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అంత భారీగా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ అంతర్వేదిలో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతర్వేదిలో కూడా భారీ అలలు. ఇంతకుముందే మా ప్రతినిధి మనోజ్ అంతర్వేది నుంచి మీకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అంతర్వేదిలో కూడా భారీ అలల కారణంగా అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు తీరం అంతా ఎంత అల్లకల్లోలంగా ఉందో, తీరం మొత్తం ఎంత డిస్ట్రక్షన్ మనకు కనిపిస్తుందో చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రిటైనింగ్ వాల్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోవడం, రోడ్లు కొట్టుకుపోవడం ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇంకా చాలా ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. ఇంకా చాలా ప్రాంతాలు అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో విజయవాడ, ముఖ్యంగా విజయవాడలో చాలా ప్రాంతాల్లో పవర్ సప్లై ముందుగానే నిలిపివేశారు. భారీగా అక్కడ వర్షపాతం నమోదైంది. ఈదురుగాలు బాగా ఉండడంతో ఎక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోతాయి అన్న భయంతో అధికారులు ముందుగానే పవర్ సప్లై నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పవర్ సప్లైని మళ్ళీ తిరిగి రివైవ్ చేశారు. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవడంతో పవర్ తీవ్రమైనటువంటి ఇబ్బంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో త్రాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో. అలాగే ముఖ్యంగా కృష్ణానది పరిసర ప్రాంతాల్లో కూడా కొంత ఈ నీటి మట్టం పెరగడంతో కొద్ది స్థాయిలో లోపలికి నీరు రావడంతో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే మొత్తం సాధారణ స్థితికి చేరుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూసినట్లయితే మోంతా తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. భారీగా ముఖ్యంగా రైతులు భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చినట్లయితే అనుకున్నంతటువంటి నష్టాన్ని చేకూర్చలేదని చెప్పాలి. కానీ నష్టం అయితే జరిగింది. కాకపోతే వర్షాల ప్రభావం ఇప్పటికీ పోలేదు. వర్షాలు ఇంకా పడబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగాను, తెలంగాణ వ్యాప్తంగాను, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 5 రాష్ట్రాల్లోనూ మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా మోంతా తుఫాన్ విస్తరించిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.